అక్షిత, శాన్వి చెప్తూ ఉంటారు పంతులు గారితోని. చూడండి పంతులు గారు, మా బావగారికి ఈ పెళ్లి ఇష్టం లేదు. ఇష్టం లేని ఈ వ్యక్తికి బలవంతంగా ఇప్పుడు ఆ అమ్మాయితో పెళ్లి చేస్తే వాళ్ళ జీవితం ఏమైనా బాగుంటుందా చెప్పండి? అందుకే మీరేమీ తప్పు చేయట్లేదు. మీ వృత్తికి న్యాయమే చేస్తున్నట్టుగా అనుకోండి. ఏముంది, ఇష్టం లేని వాళ్ళకి పెళ్లి చేస్తే వాళ్ళు కాపురం బాగుంటుందా చెప్పండి? బాగోదు కదా. మీరు డబ్బులు తీసుకోండి. ఇదిగోండి ₹1,00,000. మీరు ఎన్ని ఇలా ముహూర్తాలు పెడితే మీకు ఇంత ₹1,00,000 వస్తాయి చెప్పండి? ఏముంది, మీరు ఇది అబద్ధం అనుకోకండి. వాళ్ళిద్దరికీ అంటే అందులో ఒకరికి పెళ్ళి ఇష్టం లేదు. మీరు వాళ్ళకి మంచి చేస్తున్నట్టుగానే అనుకొని ఈ ₹1,00,000 తీసుకోండి. మీకు ఏమీ నష్టమైతే ఉండదు. ఇంతకి రెండింతలు ఇస్తాము మీరు మేము అనుకున్నట్టు చెప్తే అని చెప్పి ఇటు శాన్వి అంటూ ఉంటే ఇక పంతులు గారు ఏం మాట్లాడరు. అప్పుడు అక్షిత, పద శాన్వి, ఈ పంతులు గారికి ఇష్టం లేనట్టుంది. మనం వేరే పంతులు గారితోని ఒకవేళ ఈయన వచ్చి ఇద్దరికి బాగుంది అని చెప్పినా కూడా వేరే పెద్ద పంతుల్ని పిలిపిద్దాము, వీళ్ళిద్దరికీ కుదరలేదు అని ఆ రకంగా చెప్పిద్దాము అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. అప్పుడు పంతులు గారు, ఆగండమ్మా ఆగండి, నేను డబ్బులు తీసుకొని మీరు చెప్పినట్టుగా చేస్తాను అని పంతులు గారు అంటారు. ఇక అప్పుడు ఇవ్వండమ్మా అని చెప్పి పంతులు గారు అన్నంతో ₹1,00,000 శాన్వి, అక్షిత ఇస్తారనమాట. మీరు అనుకున్నట్టుగానే మీ ప్లేస్కి వచ్చి నేను వచ్చి మీరు అనుకున్నట్టుగానే చెప్తానమ్మా, ముందు మీరు బయలుదేరండి, ఆ తర్వాత నేను వస్తాను అని చెప్పి పంతులు గారు చెప్పడంతో థ్యాంక్ యూ పంతులు గారు అని చెప్పి అక్కడి నుంచి అక్షిత ఇటు శాన్వి ఇక వాళ్ళు బయలుదేరిపోతారు. మరోపక్క ఇంటి దగ్గర సుమలత దగ్గర చరణ్ కంగారు పడుతూ ఉంటాడు. మమ్మీ, ఆ పంతులు గారు మాట వినుంటారా? మనం చెప్పినట్టుగా చేస్తానన్నాడో లేదో అని చెప్పి అనగానే, ఏమోరా, ఏం జరుగుతుందో ఏమో. అయినా కూడా ఈ రోజుల్లో డబ్బులు ఇస్తే పని జరగంది ఏమన్నా ఉంటుందా? ఖచ్చితంగా డబ్బులకి ప్రతి వాళ్ళు లొంగే వాళ్ళే ఉన్నారు ప్రజెంట్ అయితే సొసైటీలో. సో ఖచ్చితంగా మన పని అవుతుందని అనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. ఈ లోపల అక్కడికి అక్షిత, శాన్వి వస్తారు. ఏమైందక్క, ఏమైంది చెప్పండి అని చెప్పి చాలా కంగారుగా చరణ్ అడుగుతూ ఉంటే అప్పుడు అక్షిత, బావగారు మనం అనుకున్నట్టుగానే పంతులు గారు డబ్బులకి లొంగారు. సో మనం అనుకున్నట్టుగానే మీకు పల్లవికి ఏమాత్రం మిస్ మ్యాచ్ అయిపోయింది. మీ ఇద్దరికి జాతకం కుదరలేదనే చెప్తారు. సో ఖచ్చితంగా మీ ఎంగేజ్మెంట్ అవ్వదు, పెళ్ళి ఇంకా అంతకన్నా అవ్వదు అని చెప్పి అక్షిత చెప్పడంతో చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. ఇంకేంట్రా, మనం ఇష్టం లేనట్టుగా అసలు ఎక్కడ ఏమీ బిహేవ్ చేయకూడదు. మనకి ఈ ఎంగేజ్మెంట్ జరగబోతుంది, ఇష్టమే అన్నట్టుగా అందరి మొహాల్లో కనిపించాలి, మన కావాలని ప్లాన్ చేసినట్టుగా ఉండకూడదు అని చెప్పి సుమలత అంటూ ఉంటే, అలాగే మమ్మీ, ఇక రెచ్చిపోతాను చూడు, నాకు ఈ ఎంగేజ్మెంట్ పల్లవి ఇష్టమే, కానీ ఇలాగా జాతకం కలవలేదు కాబట్టి కుదరడం లేదు పెళ్ళి అన్నట్టుగానే నేను బాధపడుతున్నట్టుగానే యాక్షన్ చేస్తాను, ఇక చూడు ఎలా రెచ్చిపోతాను అని చెప్పి చూడండి ఇక నా యాక్షన్ అని చెప్పి చరణ్ బయలుదేరతాడు. ఇక కిందకు వచ్చి, నానమ్మ పల్లవి ఎక్కడుంది, నా పల్లవి ఏది అని చెప్పి కిందకు వచ్చి అడుగుతూ ఉంటాడు. ఇక కింద హాల్లో ఆల్రెడీ ఇటు చంటి, బామ్మ, గుండమ్మ, అలాగే ఇటు గుండమ్మ వాళ్ళ హస్బెండ్ ఉంటారు కదా. ఏంటి, నా పల్లవియా అని చెప్పి షాకింగ్గా చూస్తూ ఉంటాడు చంటి. అవును, నా పల్లవియే, ఎక్కడుంది, కాసేపట్లో మా ఎంగేజ్మెంట్ కదా, పంతులు గారు ఇంకా రాలేదేంటి మామయ్య గారు అని చెప్పి అక్కడున్న ఇటు ఆదిత్యని అడుగుతూ ఉంటే, మామయ్య గారా అని చెప్పి ఆదిత్య కూడా షాక్ అవుతాడు. అవును మామయ్య గారు, మరి మా పెళ్ళైపోతే మీరు నాకు మామయ్య గారే కదా, అయినా పల్లవి ఏది అని చెప్పి అనగానే అప్పుడు గుండమ్మ అక్కడ అంటే రెడీ చేయడానికి తీసుకెళ్తుంది కదా పల్లవిని. ఇక అప్పుడు రెడీ చేయడానికి రూమ్లోకి తీసుకెళ్ళింది గుండమ్మ అని చెప్పి బామ్మ అంటుంది. అవునా, సరే అయితే మమ్మీ నాకు చెప్పాలి కదా నేను కూడా రెడీ అవ్వాలని. సరే మామయ్య గారు, ఒక్క 1 minute, నేను వెళ్ళి అలా రెడీ అయ్యి వస్తాను అని చెప్పి బయలుదేరతాడనమాట రూమ్లోకి చరణ్. ఇక మేము కూడా రెడీ అయ్యి వస్తామని చెప్పి అక్షిత, శాన్వి, సుమలత వాళ్ళు కూడా వెళ్తారు. ఇక ఏంటి వీడికి ఇంత ఉత్సాహం ఏంటి అని చెప్పి అంటూ ఉంటారనమాట అక్కడున్న ఆదిత్య. అంటే ఎంగేజ్మెంట్ కదండి, అందుకే ఉత్సాహపడుతున్నాడు మా అబ్బాయి అని చెప్పి ప్రసాదరావు అంటారు. ఇక ఇటు చంటి బామ్మతోని, బామ్మ ఏదో తేడా కొడుతుంది, వీడు చాలా తేడాగా బిహేవ్ చేస్తున్నాడు, నా పల్లవి అంటున్నాడు ఎప్పుడు లేంది అని చెప్పి చంటి అంటూ ఉంటే అప్పుడు బామ్మ, ఏం జరుగుతుందో చూద్దాంరా, ఏదో తేడా అయితే అనిపిస్తుంది, ఏది జరిగినా ఈ పెళ్ళి మాత్రం తప్పించుకోలేడు వీడు, ఏదైతేనే వీళ్ళు ఏ మార్పైనా రాని ఎంగేజ్మెంట్ మాత్రం ఆగనే ఆగదు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. ఈలోపు చరణ్ రెడీ అయ్యి కిందకు వచ్చేస్తాడనమాట. ఏంటి బామ్మ, ఇంకా నా పల్లవి రెడీ అవ్వలేదా? మా ఎంగేజ్మెంట్ కదా కాసేపట్లో, ఎంతసేపు రెడీ అయ్యేది పల్లవి అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఇక చరణ్ అంటాడు, రే చంటి, ఇంతకీ పంతులు గారికి మన ఇంటి అడ్రస్ తెలుసో లేదో, నువ్వు వెళ్ళి త్వరగా తీసుకురారా, మా ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేస్తారు కదా అని చెప్పి అంటూ ఉంటే, సరే అన్నయ్య అని చెప్పి చంటి బయలుదేరబోతూ ఉంటే అప్పుడే పంతులు గారు వచ్చి, ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు బాబు, నేను వచ్చేసాగా అనగానే, పంతులు గారు మీరు వచ్చేసారా అని చెప్పి వచ్చి హక్ చేసుకుంటూ ఉంటాడనమాట.
ఇటు చరణ్ పంతులు గారిని, ఏంటి బాబు నీ ఎక్సైట్మెంటు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే, మా బాబుకి ఎంగేజ్మెంట్ కదా ఫిక్స్ చేయబోతున్నారని కొంచెం ఎక్కువ ఆత్రంగా ఉన్నాడులేండి, ఏమనుకోకండి అని చెప్పి పంతులు గారిని కూర్చోమంటారనమాట ప్రసాదరావు. ఇక పంతులు గారు కూర్చుంటారనమాట. ఇంతకీ ఏంటి మా పల్లవి రాలేదు, నా బంగారు బొమ్మ ఏది అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, ఇదిగో వచ్చేస్తున్నాము పల్లవి రా అని చెప్పి అరుస్తూ ఉంటాడు చరణ్. ఇక వస్తున్నాము అని చెప్పి గుండమ్మ పల్లవిని తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక చీరలో చాలా అందంగా ఉంటుంది పల్లవి. అబ్బా పల్లవి చీర కట్టులో ఎంత అందంగా ఉన్నావు, అమ్మ చూడమ్మ పల్లవి ఎంత బాగుందో, బంగారు బొమ్మలా ఉంది కదా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, అబ్బా చాలేరా ఆపు, నా కోడల్ని కాబోయే కోడల్ని ఊరికే పొగిడేస్తున్నావు, దిష్టి తగులుతుంది, అమ్మ పల్లవి ఇలా కూర్చో, చరణ్ నువ్వు ఇక్కడ కూర్చో అని చెప్పి ఇద్దరిని కూర్చోపెడుతుంది. సుమలత కూడా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేయాలండి, మీరు కొంచెం వీళ్ళ జాతకం చూసి చెప్పండి అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ. కొంచెం జాతకాలు ఇవ్వండి వీళ్ళిద్దరివి అని చెప్పి పంతులు గారు అనడంతో, ఏమండి కొంచెం వీళ్ళ జాతకాలు ఇవ్వండి అని చెప్పి సుమలత అడుగుతుంది. ఇక ప్రసాదరావు వెళ్ళి ఇద్దరు జాతకాలు ఇస్తారనమాట. ఆయన ఏమో జాతకాలు చూస్తూ ఉంటారు. ఇక ఇటుపక్క చరణేమో ఎక్సైట్మెంట్తో, పంతులు గారు మీరు మా ఇద్దరికి ఎంగేజ్మెంట్కి తొందరగా చూసి నా కాబోయే శ్రీమతికి నాకు మంచి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేయండి అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. ఇక పక్కనే ఉన్న పల్లవి, ఏంటి చరణ్ ఈరోజు బాగా ఓవర్ చేస్తున్నాడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక పంతులు గారు అదంతా చూసి, ఏంటమ్మా వీళ్ళిద్దరికైనా పెళ్లి చేయాలనుకుంటుంది అనగానే, ఏం పంతులు గారు అని చెప్పి గుండమ్మ అడుగుతుంది. అయిపోయింది మా ఇద్దరికి కుదరలేదని చెప్పేస్తారు పంతులు గారు అని చెప్పి చూస్తూ ఉంటాడు చరణ్. సుమలత ఇటు అక్షిత వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు పంతులు గారు, అసలు వీళ్ళిద్దరికి ఏమాత్రం సెట్ అవ్వదండి, వీళ్ళిద్దరికి జాతకం అస్సలు కుదరలేదు, అసలు వీళ్ళిద్దరి కాపురం అస్సలు బాగోదు, ఇద్దరిలో ఎవరికొకరికి ప్రాణగుండం కూడా ఉంది, అలాగే ఇరువురు కుటుంబాల్లో కూడా చాలా కలతలు వస్తాయి, అస్సలు కుదరదు అని చెప్పి కూడా వీళ్ళ జాతకంలో ఉంది, వీళ్ళిద్దరికి పెళ్లి చేయకపోవడమే మంచిదండి అని చెప్పి అంటూ ఉంటారనమాట పంతులు గారు. అమ్మయ్య అని చెప్పి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు చరణ్. పంతులు గారు ఫైనల్గా చెప్పేశారు అని చెప్పి అనుకుంటూ ఉంటే, ఇటు పల్లవి షాక్ అవుతుంది. ఇటు అక్షిత శాన్వి మొహమాలు చూసుకొని, మనం అనుకున్నట్టే పంతులుగా చెప్పారు అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారనమాట. ఇక సుమలత, అయ్యో ఇలా అయిందేంటి, నా కోడల్ని ఎంతో ఇష్టంగా నేను చేసుకుందాం అనుకున్నాను నా ఇంటి కోడలుగా, కానీ చూస్తేనేమో పంతులు గారు ఇలా చెప్పేశారు, పంతులు గారు ఇంకేమన్నా అంటే ఏమైనా ఉందేమో చూడండి అని చెప్పి అనగానే, లేదండి చూశాను కదా అనగానే బామ్మగారు అంటుందన్నమాట. బామ్మ ఇటు చంటి, అంటే ఏమన్నా పేరు మార్చడాలు ఇంకేమైనా ఉంటాయి కదండి పూజలు, అలాంటివి చూడండి అని అనగానే, ఇకటు అక్షిత అంటుంది, ఏంటి పంతులు గారు అంత ఇదిగా చెప్పినా కూడా మీ ఇష్టాన్ని ఆయన మీద రుద్దుతున్నారేంటి, ఇటు ప్రాణగండం అవన్నీ చెప్తున్నారు కదా ఇంకేంటి అనగానే, ఇక సుమలత, సరే పంతులు గారు సరే అయితే ఇక మనం చేసేది ఏముంది గుండమ్మ, మనం ఇంత ఇదిగా పంతులుగా చెప్పాక మనం ఈ పెళ్ళి ముందుకు తీసుకెళ్ళడానికి లేదు, మీరు దయచేసి బయలుదేరండి అని చెప్పి అనగానే, ఇక గుండమ్మ ఇటు ఆదిత్య లేచి నించుంటారనమాట. మా పల్లవి బాధపడకమ్మా అని చెప్పి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే ఇక ఇటు చరణ్ ఎస్ 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 అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇదంతా చరణ్ కళ అనమాట. ఏంటి అరుస్తున్నావు ఎస్ అని చెప్పి అంటూ ఉంటారు ప్రసాదరావు. ఏం లేదా ఏం లేదు అని చెప్పి ఇక ఈలోపు పంతులు గారు మళ్ళీ చూస్తూ ఉంటారనమాట వాళ్ళిద్దరి జాతకాలు. ఇక చూస్తూ ఉంటే, ఏంటమ్మా వీళ్ళిద్దరికైనా పెళ్లి చేయాలనుకుంది మీరు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే, సేమ్ అదే డైలాగ్ అని చెప్పి చరణ్ కలగన్నట్టు తను అలా చూస్తూ ఉంటాడు. ఏ అండి వీళ్ళిద్దరికే అండి అని చెప్పి గుండమ్మ కూడా అంటుంది. వీళ్ళిద్దరి జాతకాలు చాలా అంటే చాలా బాగా కలిసాయమ్మా, ఎంత బాగా కలిసాయో, వీళ్ళిద్దరు 10 కాలాల పాటు చల్లగా ఉంటారు, చాలా బాగుంటుంది. అసలు ఈ అమ్మాయి మెడలో తాళి కట్టంగానే ఈ అబ్బాయి దశ మారిపోతుందనుకో, ఈ అమ్మాయి వల్ల ఇంటికి లక్ష్మీ ప్రవేశం వస్తుంది, ఇంటికి ఇంకా ఇంకా బాగా కలిసి వస్తుంది అని చెప్పి పంతులుగా చెప్పడంతో, అవును నా బంగారు మనవరాలు నాకు తెలుసు నా పల్లవి గురించి అని చెప్పి బామ్మ కూడా అంటూ ఉంటుంది. ఇంకో వారంలో ముహూర్తం ఉందండి, ఈ నెల 17వ తారీఖు చాలా బాగుంది, దివ్యమైన ముహూర్తం అని చెప్పి అనగానే, అప్పుడు చంటి, అయితే ఇప్పుడు వీళ్ళు పంతులు గారు వీళ్ళు తాంబూలాలు తెచ్చారు, ఇప్పుడే మార్చుకుంటే ఎలా ఉంటుంది అనగానే, ఇక సుమలత ఇంకా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక చరణ్ ఏమో వీళ్ళిద్దరికి కుదిరిపోయిందని చెప్పి పంతులుగా చెప్పడంతో ఒక్కసారిగా సోఫాలో కూర్చున్నాడు టెన్షన్తో అలా కింద జారి పడతాడు. అయ్యో ఏమండి అని చెప్పి పక్కనున్న పల్లవి మళ్ళీ సోఫాలో కూర్చోపెడుతుంది. ఇక ఇటు పంతులు గారు, అది కాదు బాబు, వారం తర్వాత మంచి ముహూర్తం ఉంది, వీళ్ళిద్దరి జాతకం బాగుంటుంది, అప్పటి నుంచి సో అప్పుడు పెట్టుకోండి, ఒక్క వారమే కదా అని చెప్పి అనగానే, అలాగే పంతులు గారు అని చెప్పి గుండమ్మ వాళ్ళు అంటారనమాట. ఇక పంతులు గారు ఇలా చెప్పారేంటి అని చెప్పి అక్షిత శాన్వి షాక్ అయిపోతారు. ఇక బామ్మ అయితే ఫుల్ హ్యాపీ అయిపోతుందనమాట. ఇక ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయిపోగానే ఆ తర్వాత ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి పంతులు గారు బయలుదేరి బయటకు వస్తూ ఉంటే, ఆగండి పంతులు గారు అని చెప్పి అక్షిత శాన్వి వచ్చి, మేము చెప్పింది ఏంటి చేసిందేంటి, డబ్బులు ₹1,00,000 మా డబ్బులు తీసుకొని మాకు వ్యతిరేకంగా ఇలా చెప్తారా అని చెప్పి అనగానే, అప్పుడు పంతులు గారు, మీరే కదండి నాకు అబద్ధం చెప్పారు,
వాళ్ళిద్దరికీ ఇష్టం లేదు అది ఇది అని చెప్పారు. అబద్ధం చెప్పింది మీరు. నేను నా వృత్తికి ద్రోహం చేయలేను అని చెప్పి పంతులు గారు అంటారు. ఈ లోపల అక్కడికి పల్లవి వస్తుంది. పల్లవి చెప్తుందనమాట, మీరు పంతులు గారిని వెళ్ళి కలిశాక పంతులు గారు వెంటనే నాకు కాల్ చేశారు. అమ్మ పల్లవి ఇలా జరిగింది, ఇలా డబ్బులు ఇచ్చారని. ఆయన డబ్బుకి అమ్ముడుపోయే మనిషి కాదు, ఆయన ఉన్నది ఉన్నట్టుగా చెప్పే మనిషి అని చెప్పి పల్లవి అంటుంది. అసలు ఇంత దిగజారిపోతారా అని చెప్పి పల్లవి అడుగుతుంది. నాకు చరణ్కి పెళ్లి కాకుండా ఎవ్వరూ ఆపలేరు అని చెప్పి అంటే ఇక పంతులు గారు, అమ్మ మీరు ఇచ్చిన ₹1,00,000 తీసుకోండి, నేను నా వృత్తికి ద్రోహం చేయలేను, నాకు పల్లవి తెలుసు అని చెప్పి ఇక అవి ₹1,00,000 ఇచ్చేసి ఆయన బయలుదేరిపోతారు. ఇక అప్పుడు పల్లవి అంటుంది అక్కడ ఉన్న శాన్వి ఇటు అక్షితతోని, చూడండి ఎట్టి పరిస్థితుల్లో మా ఎంగేజ్మెంట్ అయితే ఆగనే ఆగదు. ఇప్పుడు దాకా మీ ఇంటికి నాకు సంబంధం లేదు, కానీ ఇప్పుడు వన్స్ ఎంగేజ్మెంట్ అయ్యాక నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని. సో అప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు దాకా మీకు మంచిగా చెప్పి చూశాను, కానీ మీలో ఎటువంటి మార్పు లేదు. ఇక మీరు మారని నాకు అర్థమైపోయింది. సో ఇక నేను నా స్టైల్లో నా చెప్పే విధానం కూడా మారిపోతుంది ఈ ఇంటికి కోడలయ్యాక. అప్పుడు మీ ఇద్దరి సంగతి తేలుస్తాను అని చెప్పి పల్లవి అలా చెప్తూ ఉంటే ఇక అక్షిత శాన్వి కోపంగా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారన్నమాట పల్లవి మాటలకి. సో ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.